ఆపండి, ఇక్కడే ఆపండి అని ఆటో డ్రైవర్తో అనగానే సరున బ్రేక్ వేస్తాడు డ్రైవర్. ఆటో నుండి బయటకు వస్తూ కొంత దూరాన ఉన్న సీజా రెస్టారెంట్ వైపు చూపు మళ్లించింది మాలిక. హ్యాండ్ బ్యాగ్లోని 100 నోటుని డ్రైవర్ చేతికి ఇచ్చి మళ్ళీ అటువైపు తిరిగిన ఆమెకు ఆ రెస్టారెంట్ బయట నిలబెట్టి ఉన్న తరుణ్ బైక్ కనిపిస్తుంది. బైక్ ఇక్కడుందంటే నందిని వాళ్ళు లోపలున్నారు, మరి వీడెక్కడున్నాడు అని తనలో తానే అనుకుంటూ కొంచెం ముందుకు వస్తుంది మాలిక. అలా కొంత ముందుకు వచ్చిన ఆమెకు ఆ రెస్టారెంట్ బయట నిలబడి గ్లాస్ గోడల నుండి లోపలికి తొంగి చూస్తున్న ఆ వ్యక్తి కనిపిస్తాడు. ఇక్కడున్నాడా, వీని సంగతి ఏంటో ఇప్పుడే తేలిపోవాలి అని ఆక్రోషంగా అతని వైపు కదులుతుంది మాలిక. ఇప్పటికీ అతను లోపలికి చూస్తున్నాడు, ఎవరినో వెతుకుతున్నట్టుగా. కనిపించారా అని మెల్లగా ఒక వాయిస్ వినిపించగానే కనిపించారు అని ఏమరపాటుగా బదిలిస్తాడు అతడు. మరుక్షణంలో తేరుకున్న అతను వెనక్కి తిరిగి చూడగానే అక్కడ మాలిక కనిపిస్తుంది. ఆమె ముఖం ఇప్పుడు కోపంతో ఎర్రబడింది. అతను కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఎవరు మీరు అని తడబడతాడు. మాలిక అతని ముఖంలోకి సూటిగా కోపంగా చూస్తూ నేనెవరో తెలియకుండానే నాకు ఆన్సర్ ఇచ్చావా అని అంటుంది. అది అది అని సగం సగం మాట్లాడుతూ నేనేదో కంగారులో ఉండి అలా అన్నాను అని దాటిస్తాడు. అందరూ తిరిగే సమయం అవ్వడంతో వచ్చిపోయే వెహికల్స్ సౌండ్ అక్కడ మారిమోగుతున్నాయి. ఆ రెస్టారెంట్ బయట ఉన్న లైటింగ్ వెలుగులో అతని ముఖం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అతని ముఖంలో మారుతున్న హావభావాలు కూడా చాలా క్లియర్గా ఆమెకు తెలుస్తున్నాయి. అది అతనికి అర్థమైనట్టుగా ఆమె వైపు నుండి ముఖం తిప్పుకుంటాడు. ఇక అక్కడ ఉంటే ఏం జరుగుతుందో అనుకున్న కంగారులో ముందుకు నడుస్తూ ఉంటాడు అతను. అతన్ని ఆపుతూ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంది మాలిక. అతను వెనక్కి తిరగకుండానే ఏంటి మేడం మీ గొడవ, చెప్పండి అని ప్రశ్నిస్తాడు. ఆమె అతని దగ్గరికి వస్తూ చెప్పాల్సింది నేను కాదు నువ్వు అని అంటుంది మాలిక. నేనేం చెప్తా మేడం, అసలు ఎవరు మీరు అని అమాయకంగా బదిలిస్తూ ప్రశ్నిస్తాడు. అంతా అమాయకంగా నటించకు, నేను నిన్ను 2 రోజుల నుంచి గమనిస్తున్నా. మా ఇంటి చుట్టే తిరుగుతున్నావు, ఇప్పుడు మా వాళ్ళని ఫాలో చేస్తూ ఇక్కడికి వచ్చావు. చెప్పు, విషయం ఏంటి, చెప్తావా లేకపోతే పోలీసులకు ఫోన్ చేయన్నా అని ఫోన్ తీస్తూ బెదిరిస్తుంది మాలిక. అతను నవ్వుతూ నేను నేను మీ ఇంటి చుట్టూ తిరిగాను నవ్వు ఆపుకోలేకపోతున్నా, ఐ కాంట్ అమ్మా అని నవ్వుతూ ఆగిపోయి తన షర్ట్ని సరి చేసుకుంటూ చూడండి మేడం, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు, ఇక్కడికి నేను నా ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చాను, వాళ్ళ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నా. మీరు అనుకుంటున్నట్టుగా నేను మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేంత టైం నా దగ్గర లేదు. అయినా నేనెందుకు మీ ఇంటి చుట్టూ తిరుగుతా, మీ ఇల్లు ఎక్కడో కూడా నాకు తెలియదు. మీరు ఎవరికి ఫోన్ చేసినా నాకు ఒరిగేదేం లేదు అని కొంచెం దబాయిస్తాడు. మాలిక అతని ఈ దబాయింపులకు భయపడే రకం అస్సలు కాదు కదా. ఆమె ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసింది. మాట మార్చక మిస్టర్, అదే నేను అడుగుతున్నా, మా ఇంటి దగ్గర కాపలా కాల్సిన అవసరం నీకేంటి అని. ఎవరు పంపా నిన్ను చెప్పు, ఆ భవానీనా? చెప్పకపోతే నిజంగానే పోలీసులకు ఇన్ఫామ్ చేస్తాను నీ గురించే అని అతని ఫోటో తీయడానికి ట్రై చేస్తుంది మాలిక. కంగారులో ఏం చేయాలో అర్థం కాక మాలికను వెనక్కి నెడతాడు. అని అరుస్తూ రోడ్డు మీదకి వెళ్తుంది మాలిక. అప్పుడే అటువైపు నుండి వస్తున్న కారుతో ఆమె ఢీ కొడుతుంది అనడంతో అని కళ్ళు మూసుకొని అలాగే నిలబడుతుంది మాలిక. హఠాత్తుగా కారు ముందుకు వచ్చిన ఆమెను ప్రమాదం నుండి తప్పించడానికి సరున బ్రేక్ వేస్తారు ఆ కారులోని వ్యక్తి. సరిగా ఆ కారు ఆ పాదాల దగ్గరికి వచ్చి ఆగిపోగానే అని పెద్దగా ఊపిరి పీల్చుకొని కళ్ళు తెరుస్తుంది మాలిక. అమ్మగారు, భోజనం చేయండి రండి అంటూ గది లోపలికి వచ్చింది పని మనిషి. బెడ్ పైన కూర్చొని ఆలోచనలో మునిగిపోయిన సుమావి ఆమె మాటలతో మళ్ళీ ఈ లోకంలోకి వస్తుంది. నీలం రంగు చీరని కొంగుని సరిచేసుకొని నేను రాను, మీ అయ్యగారికి పట్టించు అని అన్నది సుమావి. పని మనిషి బదిలిస్తూ కానీ అమ్మగారు, అయ్యగారు ఇంకా ఇంటికి రాలేదమ్మా అని అంటుంది. ఆ జవాబు వినగానే ఒకసారి తన ఫోన్ స్క్రీన్ ఆన్ చేస్తుంది సుమావి. స్క్రీన్ మీద టైం 9 దాటినట్టుగా కనిపించగానే ఇంకా రాకపోవడం ఏంటి అని తనలో తానే అనుకుంటూ సరే నువ్వు వెళ్ళు అని పని మనిషితో చెప్పి తన ఫోన్ ఓపెన్ చేసి ముఖేష్ రాయర్కి కాల్ చేస్తుంది. ఫోన్ రింగ్ అవుతుంది కానీ అటువైపు నుండి ఎలాంటి జవాబు రాదు.
ఎవరూ లిఫ్ట్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళాడు ఈయన అని మళ్ళీ ఫోన్ చేస్తుంది, కానీ ఈసారి కూడా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఎక్కడున్నాడు ఈయన, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని ఆలోచనలో మునిగిపోతుంది సుమావి. అప్పుడే ఆమెకు సోమనాథ్ గుర్తుకి రావడంతో ఒకవేళ అక్కడికే వెళ్ళుంటాడా అని వెంటనే సోమనాథ్కి కాల్ కలుపుతుంది. 20 సెకండ్ల రింగ్ తర్వాత అటువైపు వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయడంతో హలో అని గంభీరంగా అంటుంది సుమావి. చెల్లమ్మ, ఎలా ఉన్నావు అని కుశలం అడుగుతూ మాటలు కలపడానికి ట్రై చేస్తాడు సోమనాథ్. బాగున్నా, కానీ ఆయన ఉన్నారు అక్కడ అని సీదా ప్రశ్న అడుగుతుంది సుమావి. సోమనాథ్ లేనిపోని సానుభూతితో ఉన్నాడు కదా, పాపం తన కొడుకు చేస్తున్న మోసాన్ని తట్టుకోలేక బాధతో తాగి ఇక్కడే పడిపోయాడు. నేనే ఇంతకు ముందే జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టా. నువ్వేం కంగారు పడకు, రేపు పొద్దున్నే జాగ్రత్తగా మా ఇంటికి పంపే బాధ్యత నాది, సరేనా అని పలుకుతాడు సోమనాథ్. అతని మాటలు ఆమెలో చిరాకుని పెంచాయి. వెంటనే కొంచెం కోపంగా, ఈ సానుభూతి మాటలు నక్క వినయాలు నా దగ్గర అవసరం లేదు. అయినా మా ఇంట్లోని సిచ్యువేషన్స్ని వేలెత్తి చూపించే ముందు నీ ఇంట్లోని భాగవతం కూడా ఒకసారి చూసుకో అని చెప్పి కోపంగా కాల్ కట్ చేస్తుంది సుమావి. వాట్ ది హెల్, ఏంటి రోడ్డు మీ అప్పసం అనుకున్నావా అని ఆగిన కారు నుండి దిగాడు ఒక వ్యక్తి. అతని మాటల్లో కోపం కనిపించగానే మాలిక ఇంకా కోపంతో ఎవరు అంటూ ఆగిపోయింది. ఆమె మాత్రమే కాదు, ఆ వ్యక్తి కూడా ఆమె వైపే చూస్తూ అలానే నిలబడిపోయాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరో కాదు, హేమంత్. ఇద్దరు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఇద్దరిలో ఇప్పుడు కొన్ని వందల భావాలు, అవి మాటల్లో చెప్పేవి కావు, ఎందుకంటే వాటి భాష మౌనం మాత్రమే. వాళ్ళు ఎంతలా మునిగిపోయారంటే మాలిక అని గట్టిగా పిలుస్తున్న ధనుష్ మాటలు కూడా వాళ్ళకు వినిపించడం లేదు. ఈసారి కొంచెం గట్టిగా అరుస్తూ మాలిక అరి ఓకే అని అంటాడు ధనుష్. చాలా రోజుల తర్వాత మాలికను చూసిన ధనుష్ కూడా చాలా ఉత్సాహంగా మాలిక ఆర్ యు ఫైన్ అని అడుగుతాడు నవ్వుతూ. ఇంతలో వాళ్ళ వెనుక నుండి హార్న్ సౌండ్ వినిపించడంతో సార్ నేను బాగున్నా, మీరెలా ఉన్నారు, ఇప్పుడు మీకు ఓకే కదా అని జవాబిచ్చి రోడ్డు మీద నుండి మళ్ళీ ఆ రెస్టారెంట్ పక్కకు వస్తుంది. ఇప్పుడు నేను అబ్జర్వేట్లీ ఫైన్. అయినా ఏమైంది నీకు, ఈ టైంలో ఇలా రోడ్డు మీద ఎవరితో గొడవ పడుతున్నావు, ఎనీథింగ్ రాంగ్ అని ఆమె వెనకాల నడుస్తాడు ధనుష్. ఇటు హేమంత్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఆ కార్ని పక్కకి ఆపుతాడు.